సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అయ్యా తమ నామధేయం? విజయ చాముండేశ్వరి భర్త. ఆయనకి విజయ చాముండేశ్వరి భర్తగానే గుర్తింపు ఉంది. అలాగే చదవండి. అత్తోయ్ దేవుడు దండం పెట్టుకో దండం పెట్టుకో. అయ్యారు నీ పేరేమిటో నాకు తెలియదు గానే ఇదన్నిటికంటే కాస్ట్లీ పూజ ఏంది? మహాన్యాస రుద్రాభిషేకం. అది వీరు చేయిస్తున్నారు, సగంలో ఉంది. ఇక ఇంటర్వ్యూలు ఇచ్చా మాది మొదలు పెట్టు. కావాలంటే 1000 ఎక్కువ తీసుకో. ఆ సైడు 100 టెంకాయలు కొట్టావనుకో, ఈ సైడు 1000 టెంకాయలు కొట్టు. ఆ సైడు లక్షపత్రి పూజ చేసావనుకో, ఈ సైడు కోటి పత్రి పూజ చేయలేదనుకో. ఇదేం గుడి? శివాలయం బాబు. ఉప్పు ఊదానంటే రామాలయంలో పడతావు. ఏం చేస్తారో ఎంత ఖర్చు చేస్తారో మీ ఇష్టం. మా మైథిలి మనసు మార్చుకుని మా వైపుకు రావాలి. డబ్బులు బారేస్తే మారిపోవటానికి గుళ్ళో ఉన్నది లంచాలు తీసుకునే అధికారి కాదమ్మా, నిన్ను నన్ను పాలించి పరిపాలించి మన తలరాతలు మార్చే భగవంతుడు. పూజారి గారు, మీరు ఎవరికి ఎలా పూజ చేసినా మాకు అభ్యంతరం లేదు. మైథిలి మా ఇంటి కోడలిగా అడుగు పెట్టాలి, అదే మా కోరిక. ఇంపాసిబుల్. తలరాతల్ని మార్చైనా సరే మా మైథిలిని దక్కించుకుంటాను. ఎందుకత్తా అనవసరంగా టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటావు? తెల్లారేసరికి మైథిలి నాతో రావటం ఖాయం. ఏడాది తిరిగేలోపు నువ్వు అమ్మమ్మ కావటం ఖాయం. వెళ్ళి పిల్లాడికి నలుగెలా పెట్టాలో ప్రాక్టీస్ చేసుకో. పోమ్మా పో. నలుగు పెట్టడం కాదురా, నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేస్తా. వాయిస్ పెంచకు, ఆయుష్ తగ్గిపోద్ది. నువ్వు రంకెలేస్తే బెదిరిపోవడానికి ఇది కలిచెడు కాదు, పిడుగురాళ్ళ. ఈ శివరామకృష్ణ చేతి పవర్ ఏంటో నీకు తెలియాలంటే నీ కొడుకులకు కట్లు కట్టిన డాక్టర్ నడుగు, చెప్తాడు. రే రాముడు, స్థానబలం చూసుకుని తెగ రెచ్చిపోతున్నావు. పనివాడుగా నా ఇంట్లో చేరి దొంగదారిలో నా మైత్రిని ఎత్తుకొచ్చిన నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తావా? నువ్వు కాదురా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను కోరుకున్న వాడితో నేను అనుకున్న ముహూర్తానికి నా మైత్రిని పెళ్లి జరిపించి తీర్తాను. yes I will do it. I will do it. ఏమైందమ్మా? చంపేశారు. నా కూతురికేమైనా జరగరాని జరిగిందంటే నీ పిడుగురాళ్ళ మీద పిడుగులు కురిపిస్తా. నీ ఊరు మొత్తం వల్లకాడు చేసేస్తాయేమనుకున్నారు? ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను మా అమ్మని చూడాలి, నన్ను పంపించండి. కుదరదమ్మా, కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి. ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోండి. కలెక్టర్ గారికి ఫోన్ చేయటం అంటే మన ఇష్టమా? ఆవిడ గారికి ఎన్నో పనులుంటాయి. ఈ లోపు మా అమ్మకి ఏదైనా అయితే నేను పర్మిషన్ అడిగినా మీరు పంపలేదని కలెక్టర్ గారితో చెప్తా. ఇదేంటమ్మా, మాకు రావాల్సిన ఐడియాలన్నీ మీకు వస్తున్నాయి. హలో, నమస్తే మేడం, నేను సిఐ బెనర్జీని మాట్లాడుతున్నాను. మైథిలి గారి మదర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని చూడాలంటుంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎస్ మేడం, వాళ్ళ బంధువులందరూ వెళ్లారు, ప్రాబ్లం అనే చెప్తున్నారు. ఓకే, ఫుల్ సెక్యూరిటీతో అమ్మాయిని తీసుకెళ్ళండి. తిరిగి తీసుకురాగానే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే మేడం. నమస్తే మేడం, వెళదాం పదండి. ఏంటి ఇక్కడ ఆపారు? సార్, ఎవడరా మిమ్మల్ని కొట్టింది? రామకృష్ణ సార్.
ఏమైపోయారయ్యా? మీకోసం హాస్పిటల్కి ఫోన్ చేశాను. దారిలో శివరాంకృష్ణ అటాక్ చేశాడు మేడం. మమ్మల్ని అందరినీ చితకబాది మైథిలిని ఎత్తుకుపోయాడు. ఈజ్ ఇట్? మీ దగ్గర రివాల్వర్స్ ఉన్నాయి కదా? షూట్ చేస్తే మైథిలి ఎక్కడ గాయపడుతుందని భయపడ్డాం మేడం. ఓ ఐ సీ. డిఐజీ గారు, మిస్టర్ బెనర్జీని, కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయండి. ఇది అన్యాయం మేడం. మేము ప్రాణాలకు తెగించి. ఏం చేశారు? మైథిలిని కాపాడారా? అది కాదు మేడం, ఆ శివరాంకృష్ణ వచ్చి. షట్ అప్. మైథిలి, ఏమిస్తానండి మా అత్త? వైజాగ్ లో సైటా, బెజవాడలో తోట, లేదా హైదరాబాద్ లో ప్లాటా? అవేవి మీకు దక్కవు గాని 12వ తారీఖు మా పెళ్లికొచ్చి తృప్తిగా భోంచేసి వెళ్ళండి. ఉంటాం కలెక్టర్ గారు. ఇంత నాటకం ఆడిందే నా మైథిలి కోసం. అయినా దాన్ని తీసుకురాలేకపోయారు. ఇన్నాళ్ళు నాకు 5 అన్నదమ్ములు ఉన్నారనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు కన్నది ఆడగుళ్ళని. నేను కాదంటేగా. వర్షం కురిచేస్తుంది. అసలే వయసులో ఉన్నారు, ఏం చేస్తారు? ఏంట్రా అలా తిరుగుతున్నావు? నాకేదో టెన్షన్ గా ఉంది అమ్మగారు. నా మైథిలి వాడి మాయలో పడి తెల్లారితే ఏం చెప్తుందోనని నేను టెన్షన్ పడాలి గాని నీకెందుకురా టెన్షన్? అది కాదమ్మగారు, ఇందాక వర్షం వచ్చినప్పుడు అమ్మాయి గారు కిటికీ దగ్గరకు వచ్చారు. ఆ రావుడేమో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నిలబడి నీ బొడ్డును చూస్తా ఉంటే బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది తల అన్నాడు. దాంతో అమ్మాయి గారు చిలిపిగా చూసి లోపలికి పరిగెత్తారు. అప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలైంది. ఏంటో ఆ స్పీడు. ఇందాక ఏంట్రా చెప్పావు? నేనేం చెప్పాను అమ్మగారు? ఇప్పుడే వంటగదిలోంచి వస్తుంటేను మీకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఇదిగో వేడి వేడి కాఫీ తాగి చల్లబడండి. నోరు మూసుకో స్టూపిడ్. చూడమ్మా మైథిలి, ఇప్పుడు నువ్వు మేజర్వి. నీ ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మా అమ్మతో వెళ్తాను. నా చదువు, నా పెళ్లి అన్ని మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలి. మైథిలి, మిస్టర్ శివరామకృష్ణ, ఇక్కడ నేను మైథిలి తప్ప ఇంకెవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు మాట్లాడి నా అమ్మాయి కాదు మేడం, మీరే మాట్లాడించారు. చెప్పండి ఎందుకు అమ్ముడుపోయారు? మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. ఎంపీలే అమ్ముడుపోతున్నారు, ముఖ్యమంత్రులు గడ్డి తింటున్నారు, ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రపంచం మొత్తం ఎంతైతే అందులో ఇండియా ఎంత, ఆ ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత, ఆ ఆంధ్రాలో ఈ జిల్లా ఎంత, ఈ జిల్లాకి కలెక్టర్ తమరు ఎంత. నా కూతురు నా దగ్గరికి వస్తుంటే నీకేంట్రా బాధ? చాముండేశ్వరత్త, గుండెపోట నటించడం కాదు, నాతో పెట్టుకుంటే నిజంగా గుండెపోటు తెప్పిస్తా. పోయినసారి మీ చేతులు విరిచా, ఈసారి మీ మెడలు విరుస్తా. చూసారా కలెక్టర్ గారు వాడి పొగరు? వాడికి జైలు కూడు తినాలని బాగా తుత్తరగొన్నట్టుందిలే. పంపిడు తొందరగా. మేడం, మ్యాటర్ డిసైడ్ అయింది కనుక మైథిల్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మాతో పంపిస్తే గొడవలు జరగకుండా ఉంటాయి. ఎస్ సార్, స్టేట్మెంట్ తీసుకోండి. కలెక్టర్ గారు, నేను మైథిలితో వచ్చి మాట్లాడచ్చా? మాట్లాడండి. థ్యాంక్ యూ. అమ్మా మైథిలి, ఆ రోజు నువ్వు కావాలనుకుని మేము వెళ్తున్న రైలు ఎక్కావు. ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావని నేను అడగలేదు. ఇవాళ నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తున్నావని నేను అడగటం లేదమ్మా. తాతయ్య, చూడమ్మా, నా కళ్ళల్లోకి చూసి చెప్పడానికి నీకు మనసు రాకపోతే వాడి గుండెల్లోకి చూసి చెప్పమ్మా. మేమంటే నీకు ఇష్టం లేదా? మీ అమ్మతోనే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. కలెక్టర్ గారు, 12వ తారీఖు ఏకాదశి సోమవారం మినిస్టర్ గారి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. అలాగే. రా. పరమేశ్వరరావు గారు, మీరు కూడా వస్తే మీ అల్లుడు కాళ్ళు కడుక్కోవచ్చు. తాతయ్య, ఏంటి తాతయ్య ఏడుస్తున్నావా? లేదురా, ఏడవటం లేదు. లేదు తాతయ్య, నీ మనసులో మాట నువ్వు నాకు చెప్పకపోయినా నీ కళ్ళు నాకు చెప్తున్నాయి. నేను పుట్టిన ఈ నీళ్లలో నీ కళ్ళలో నీళ్లు,
ఎప్పుడు చూడలేదు. నీ కళ్ళలో నీళ్ళు చూస్తే నేను వాళ్ళని నరికేస్తాను. రామకృష్ణ, నీ ఆవేశం నాకు తెలుసురా. అందుకే మైథిలిని పగతో కాదు ప్రేమతో గెలుచుకురమ్మన్నాను. వద్దంటే వెంటపడొచ్చిన మైథిలి ఈ రోజు ఎందుకు ఇలా చేసిందా అని ఆలోచిస్తున్నాను రా. అంతే. నేను నీతోనే ఉంటాననుంటే ఒంటి చేత్తో ప్రపంచాన్ని చేయించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుండేవాడిని. ప్రేమించానండి, నువ్వు కాదంటే చేస్తానండి. కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళమ్మతో వెళ్ళిపోయింది. మాట మీద నిలబడని మనుషుల కోసం మనం ఎందుకు దాన్ని బాధపడాలి? నో, బాధపడకూడదు. ఎవరు బాధపడకూడదు. బాబాయ్ గారు, పొద్దు నుంచి మీరేం తీసుకోలేదు, కనీసం ఈ మజ్జిగైనా తాగండి. వద్దమ్మా. తాతయ్య, నన్ను ఏడవద్దని నువ్వేమిట్రా? మైథిలితో పెళ్లి జరగాలన్నదే అమ్మా నాన్నల కోరిక అన్నావుగా. నా పెళ్లి జరగట్లేదని పైలోకంలో వాళ్ళిద్దరు ఏమనుకుంటారో తలుచుకుంటూ ఉంటే 5,000 ఇస్తానన్నానుగా, తీసుకో. వద్దమ్మా, నీ ప్రేమ నిండు ఎన్నెల్లాంటిదని తెలవక డబ్బు అడిగాను. సోల్డ్ బియ్యం ఇయ్యి. ఇంత పసుపేసి కలిపి ఆ బియ్యమే నేను ఎత్తిన చింతలుగా వేస్తాను. నేను మైథిలి కలిసాను, ఎవరికి చెప్పకు. అమ్మో, చెప్పనమ్మా. ఏంటే, నువ్వు మైథిలి దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? నిన్నే అడుగుతాంది. వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? ఏం జరిగింది అక్కడ? మాకెవరికి చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే? ఏమైందిరా? ఇది మైథిలిని కలిసిందట మావయ్య. అక్కడ ఏం జరిగిందంటే చెప్పి రావట్లేదు. నువ్వు మైథిలిని కలిసావా? నిన్నే అడుగుతాను, చెప్పు. నిన్ను అడుగుతాంటే దాని మొహం చూస్తావేంటే? ఏమే, నీకు తెలుసా దాన్ని తీసుకెళ్ళా? నువ్వు చెప్పు. ఈ పురా బయలుపోతే అనుకున్నావు. అదేమ్మా, ఇల్లు తిరిగి జరగబోయేదంతా సోచి చెప్తానంటావు. జరిగింది ఏమిటో చెప్పు. నిన్నే కంచి కామాక్షమ్మ పలుకు, బెదవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశీ విశాలక్షమ్మ పలుకు, ముక్కు పచ్చాలారని మారుక్కమ్మ తల్లి. బావతోనే తనువంటూ బావతోనే మనువంటూ మొక్కులే మొక్కింద ముడుపులే గట్టింద మా సిట్టి తల్లి. ఏ కన్ను గుట్టిందో యాడ సెద పట్టిందో ఉన్న పాళానా పట్టింది ఉడుములాబో సుప్పనాది. జాగు చేశానంటే జారిపోతాడు బాబా, పొక్కు చేయమంటూ ఒట్టేసుకుంటేను శుద్ధులు చెప్పంగా చూడబోతిని నేను. నేనెప్పుడు ఏ పందెంలోనూ ఓడిపోలేదు. ముగ్గు పందెంలో నేనే ఫస్ట్, తొక్కుడు పిల్ల పందెంలో నేనే ఫస్ట్, వైకుంఠపాళి ఆటలో పాము కరవకుండా ఎన్నోసార్లు నిచ్చెనెక్కాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా బావ నీకు 6 నెలలుగా తెలుసు, కానీ నాకు 13 ఏళ్లుగా తెలుసు. మా బావంటే నాకు ప్రాణం. ఊరంతా మా బావకి నాకు పెళ్ళనుకుంటున్నారు. పప్పను ఎప్పుడు పెట్టిస్తావే అని ఎగతాళి చేస్తున్నారు. బావతో పెళ్లి జరగదని గుప్పెడి గన్నేరుకాయలు కోసుకుందమ్మా. నువ్వు పట్నం పిల్లవి కదా, నీకు తెలీదమ్మా. అవి చెత్త కొట్టుకొని తింటే చచ్చిపోతారమ్మా. ఏడవకు, ఈ పందెంలో కూడా నువ్వే గెలుస్తావు. నీ బావ నీకే దక్కుతాడు. నిజంగా నిజంగా నువ్వెంత మంచిదానివి. అయ్యో, ఎక్కడికి? నిన్ను కాటేమని మా సుబ్రహ్మణ్యాన్ని చెప్పొచ్చా? తొందరపడి ఈ రాత్రికొచ్చి కాటేస్తాడేమో. వెళ్ళి మైథిలి మన పార్టీయే, కాటేయద్దు అని చెప్పొస్తాను.